గోబీ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒక బౌల్లోకి 1 కప్పు కార్న్‌ఫ్లోర్ తీసుకోవాలండి. దీనిలోకి కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. అలాగే కొంచెం ధనియాల పౌడర్, కొద్దిగా మసాలా, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, కొద్దిగా ఫుడ్ కలర్. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. పిండి అంతా బాగా మిక్స్ అయిన తర్వాత కాలీఫ్లవర్ని వేసుకోవాలి. వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటూ దీన్ని పకోడీ పిండిలాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ అయిన దాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని పకోడీల కింద వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం కొంచెం తీసుకొని పకోడీ కింద వేయాలి. మంచూరియాని ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. అస్తమానం బయటకు వెళ్ళి తినడం కంటే ఇంట్లోనే మనమే తయారు చేసుకుని తినటం బాగుంటుంది కదండి. సో తప్పకుండా ట్రై చేయండి. దీన్నైతే కొంచెం బాగా వేగించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. నేను పెట్టే వీడియోస్ మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొడితే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. చూడండి, ఇవైతే కొంచెం వేగినాయి కదా, కలర్ మారినాయి. ఇలా దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీని మీరు కనుక ట్రై చేసినట్టయితే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత మంచూరియా సాఫ్ట్గా అవ్వడం కోసం స్పైసెస్ వేసుకొని చేసుకోవాలండి. దానికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దీంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి బాగాని. ఇవి కొద్దిగా పచ్చివాసన పోయి వేగే వరకు వేయించుకోవాలి. దీంట్లోకి కొద్దిగా టమాటా సాస్, కొద్దిగా సోయా సాస్ వేసుకోవాలండి. కొంచెం వెనిగర్, మీకు ఇష్టమైతే చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు. బాగా స్పైసీగా తింటానన్న వాళ్ళు. నేనైతే చిల్లీ సాస్ వేయట్లేదు. దీన్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి.
కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలండి. చూసారా, కొద్దిగా బాయిల్ అవుతుంది కదా. దీనిలోకి ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న మంచూరియన్ ఇంట్లోకి వేసుకోవాలి. వేసుకుని 10 to 15 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. మొత్తం సాసెస్ అంతా వీటికి పట్టి మంచూరియా సాఫ్ట్గా ఉంటుంది కదండి, అలా సాఫ్ట్గా అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వ్ చేసుకుంటే గోబీ మంచూరియా రెడీ అయినట్టేనండి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.